నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. డీటెయిల్ చూద్దాం. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కేంద్రంలో జూనియర్ కళాశాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వంగవీటి శాలంరాజు, రిటైర్డ్ పీడీ మురళి, పులిప్రసాద్ పాల్గొన్నారు. 10 మందికి సాయం చేయొచ్చు అనేటువంటి సంకల్పం కలిగి ఆ విద్యార్థుల యొక్క పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయనతోటి పోటీపడలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన నేను కాదు, నా జీవితం కాదు, ఈ కష్టపడే ప్రజలు, భారతదేశము అనేటువంటి భారతదేశం పైన ఉన్నటువంటి భక్తి ఆయన ఆ స్థాయికి తీసుకెళ్ళింది అనేది నా యొక్క మనసులో ఉన్న మాట. ఆయన గురించి ఎన్ని చెప్పాలన్నా కానీ అది సాధ్యమైన పని కాదు. ఆ వ్యక్తిని భగవంతుడు అంటే నేను వచ్చేసరికి ట్రాన్స్ఫర్ వచ్చేసరికి ఇక్కడ హంగామా జరుగుతూ ఉంది. ఏంది జాగ్రత్త అని మా ప్రిన్సిపాల్ పాపము ఆయన నేను ఎరగడం జరుగుతుంది ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. 20 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని వారు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని కోరారు. మాకు రేషన్ కార్డు కూడా ఎలిజిబుల్ కాకుండా ఉన్నాము. చాలా తక్కువ జీతాలు, కాకపోతే మేము ఎక్కడ ఎలిజిబుల్ కాకలేకున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మాకు పర్మనెంట్ చేసి మాకు జీతాలు హెచ్ఆర్ పాలసీ కానీ పర్మనెంట్ చేయడం కానీ ఇవన్నీ మాకు చేయాలి. గత 20 సంవత్సరాల నుంచి చేసినా మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ కానీ, కిరణ్ కుమార్ కానీ, అలాగే చంద్రబాబు కానీ, వైఎస్ జగన్ కానీ వీళ్ళందరూ వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకొని వెళ్ళిపోయినారు. మాకు ఎవరు నాదుడు అనేవాడు లేనే లేడు. మాకు అవుట్ సోర్సింగ్ కంప్లీట్ శాశ్వతంగా తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలుపునిస్తున్నాము. గతంలో కూడా ఎన్నోసార్లు సీఎంని కలిసాము, చేస్తాము అంటున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఆ లెటర్ తీసి కలెక్టర్కి ఇస్తారు, కలెక్టర్ అది అక్కడే నిలబడిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రోజుకైనా కళ్ళు తెరిచి మాకు న్యాయం చేసి మాకు పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఇన్స్పెక్టర్లు, మండల ఇన్ఛార్జీలు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు మేమంతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, మాకు జీతాలు పెంచాలా, మాకు పర్మనెంట్ చేయాలా. ఇది కంపల్సరీగా చేయాలని మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి మా సర్వీస్ ఉన్నా కూడా ఇంతవరకు ఏ గవర్నమెంటు మాకు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కోరేది ఒకటే, మాకు పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాము. అలాగే మేము ప్రార్థిస్తున్నాము కూడా. లేని పక్షాన మేము దేనికైనా వెనకాడమని. మాకు అవుట్ సోర్సింగ్ అనే విధానాన్ని తీసేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా సీఎం గారిని, గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము. నాతో పాటు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ చెప్పుకోవడానికి మాకంటూ ఒక అవకాశం అనేది ఎక్కడ ఇది రావట్లేదు. కానీ మాకు భయం వేస్తుంది, ఏమన్నా చెప్తే ఏం అవుతుందో ఏమో, మళ్ళీ ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అనుకునేది కూడా ఉంటుందేమోనని మేము అనుకుంటున్నాం. కానీ మాకంటూ ఫ్యామిలీ అనేది ఉంది. చాలని జీతాలతోని మేము ఉద్యోగం చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. కానీ మేము చెప్పుకోలేకపోతున్నాము. కానీ మీడియా ద్వారా సీఎం గారికి కోరుకునేది, మేము గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ బాధని శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శాంతియుతంగా ఉండాలని, రాత్రిపూట దొంగతనాలను మరియు నేరాలను అరికట్టాలని, ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలని ఆలోచనలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి పేర్కొన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో శ్రీకాళహస్తి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, అలాగే ఎంజీ స్ట్రీట్, కొండమిట్ట, ఎన్టీఆర్ నగర్, విఎంపల్లి, ఆర్టీసీ బస్టాండ్, తెలుగు గంగా కాలనీలను గుర్తించి నిఘా పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్, 2 టౌన్, తొట్టెంబేడు మండలం, అలాగే బిఎన్ కన్రిగా సిఐలు మరియు ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం నందు మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో 1 టౌన్ 2 టౌన్ తొట్టంబేడు బిఎన్ కండ్రిగా మొదలగు అధికారులతో తమ సిబ్బందితో సహా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం నందు ముఖ్యమైనటువంటి విధులు మరియు మారుమూల ప్రాంతాల్లో కూడా పోలీస్ గస్తీ నిర్వహించడం జరిగింది. దీనివల్ల నగరంలో మరియు ఇతర ప్రాంతాల్లో బస్టాండ్ రైల్వే స్టేషన్ల ఏరియాలో కూడా నేర నియంత్రణ జరగడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రజల్లో కూడా మంచి అవగాహన ఏర్పరిచేసి పోలీసు మీద నమ్మకము మరియు పోలీసులో ఉన్నారు అనే ఒక భరోసా కల్పించేసేసి శ్రీకాళహస్తి పట్టణాన్ని శాంతియుతంగా మరియు నేరరహితంగా ఉంచడంలో మా పాత్ర ఉంటుందని మరియు ప్రజలు మాకు సహాయ సహకారాలు అందించి మనస్ఫూర్తిగా ఈరోజు నగర వీధుల్లో తిరిగి తగిన భద్రత కల్పించడం జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను ప్రజలకు స్పష్టంగా చెప్పడంలో బీఆర్ఎస్ శ్రేణులు విఫలం చెందడం వల్లే ఓడిపోయామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు తెచ్చామని, గ్రామంగా ఉన్న భూపాలపల్లిని జిల్లాగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాలోనే ఉందని ఈ సమావేశంలో గూగుల్ సెర్చ్ చేయాలని కార్యకర్తలకు తెలిపారు. అట్లనే అందరూ అనుకున్నారు, మీరు అనుకున్నారు, పర్కాలు అనుకున్నారు, అవతల పట్ల నర్సపేటలు అనుకున్నారు, ఆయనతో వీళ్ళు నోడగొట్టారు. కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అవుతాడు. ఎట్లయితే మీరు ఎమ్మెల్యే నోడగొట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి ఆగలేదు. మొదలు మనం పట్టించుకోలేదు, రెండోది మనం చెప్పుకోలేదంటే మీకు చిన్న మాటలకు కనిపిస్తుంది. పెద్ద ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మనం జిల్లా పెట్టుకున్నాం, భూపాలపల్లి జిల్లా పెట్టుకొని ఎవరైనా కళలు అనుకున్నారా భూపాలపల్లి జిల్లా అవుతుందని? భూపాలపల్లి మున్సిపాలిటీ ఎవరే ఎక్కువ అనుకున్నారు. అసలు భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ కాదు, జిల్లా అయింది. ఈరోజు జిల్లా ఏమేమైంది? ఈరోజు ఒకప్పుడు మీరు ఈడికెళ్ళి వరంగల్ పోయేది కలెక్టర్ని కలవాలంటే, జిల్లా అధికారులను కలవాలంటే 65 కిలోమీటర్లు పోవాలి. ఇవాళ ఏంటి పరిస్థితి? మీ కళ్ళ ముంగట కలెక్టర్, మీ కళ్ళ ముంగట ఎస్పీ, మీ కళ్ళ ముంగట మొత్తం జిల్లా అధికారులు, మీ కళ్ళ ముంగటే మొత్తం జిల్లా యంత్రాంగం అవసరమైతే మీ జిల్లాలో 12 మండలాలకు మున్సిపాలిటీలకు ఉరికొచ్చేటట్టు మీ కళ్ళ ముందుకు తెచ్చి పెట్టింది ఎవరు? మరి ఎప్పుడైనా చెప్పిర్రా? కేసీఆర్ గారు మన జిల్లా చేసిండు, ఇంత గొప్ప పని చేసిండు ఎప్పుడైనా చెప్పుకున్నావా? చెప్పుకోలేదు. అందరికీ తెలుసు కదా అనుకున్నాం. మీ దగ్గర ఎన్ని తాండాలు పంచాయతీ లేని, ఎన్ని కొత్త మండలాలు లేని తెలుసా? కొత్త మండలాలు చేసుకున్నాం, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్త జిల్లాలు చేసుకున్నాం, తాండాలు పంచాయతీలు చేసుకున్నాం, కొత్త వాళ్ళని సర్పంచులు చేసుకున్నాం. ఎంతో మందికి గిరిజనుల మా లంబాడ సోదరుల కోరిక ఎన్నటి నుంచో మా తాండాల మా రాజ్యం ఉండాలి, ఆ పెద్ద ఊరు కింద మేమెందుకు ఉండాలి, మా తాండాల మా రాజ్యం ఉండాలి అనే ఒక స్లోగన్ ఎప్పటి నుంచో ఉన్నది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఎప్పుడు చేస్తామని కానీ చేయలే. ఆఖరికి చేసింది ఎవరు? 3400 పల్లెలు. ఇంతకుముందు నేను వస్తుంటే రమణ చూపెడుతున్నాడు ఒక పల్లె, అది ఏ పల్లె? రామచంద్రపురం. ఏ మండలం? చిట్యాల మండలం, రామచంద్రపురం. మేము రాక రమణారెడ్డి చూపెట్టిండు, అన్న ఈ ఊరోళ్ళు వచ్చి నన్ను అడిగిరు, ఎప్పటి నుంచో మా కోరికల సార్ మాకు పంచాయతీ చేయాలన్నారు, చేసిన కానీ ఈ ఊళ్ళో కూడా నాకు మైనస్ వచ్చింది, ఏం చేయాలి నేను అంటే నేను ఎందుకంటున్నా అంటే చేసినాం, చెప్పిండేవాడు ఆ ఊళ్ళో కూడా కార్యకర్తలు చెప్పాలి కదా, అరే మన అమ్మారెడ్డి సార్ కేసీఆర్ గారిని పట్టుకొని మొత్తానికి మన ఊరు పంచాయతీ చేసిండ్రా, మనం ఈసారి మాత్రం రుణపడి ఉండాలి సార్లు, కంపల్సరీ మన అధికారం మనకి ఇచ్చినందుకు మనం తరలాడాలి, ఒక్క ఓటర్ల మెజారిటీ ఇవ్వాలి సార్ అనుకున్నారా? అనుకోలేదు. రమేష్ సురేష్ చేతులు అనుకున్నాడు, సురేష్ రమేష్ చేతులు అనుకున్నాడు, ఇద్దరు కలిసి ఆయన ఎల్లయ్య కప్ప చెప్పిండు, మల్లయ్య కప్ప చెప్పిండు, మొత్తానికి ఎవరు పని చేయలేదు, వాళ్ళకట్ట అయిపోయింది, మొత్తం తేడా కొట్టింది. ఆయన ఉంటాయి. నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ టూరిజం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆమ్రాబాద్ మండలం కృష్ణగిరి శ్రీశైలం బ్యాక్ వాటర్లో లాంచ్ సేవలు నిలిచిపోయాయి. గత 15 రోజులుగా పర్యాటకులను అక్క మహాదేవి గుహల సందర్శనకు తీసుకువెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తున్న తెలంగాణ టూరిజం అధికారులు, ఇక అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఏపీ టూరిజం శాఖ అధికారులు అక్క మహాదేవి గుహలకు ప్రతిరోజు లాంచీలను నడుపుతున్న తెలంగాణ టూరిజం అధికారులు మాత్రం లాంచీలను నడపకపోవడం ఏంటని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచి ఉన్న సమయంలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మూసివేయడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు ఇస్తూ లాంచీని నడుపుతూ ఉన్నారు. కానీ
కొన్ని అనివార్య కారణాలతోనో లేకపోతే మేనేజ్మెంట్ లోపంతోనో తెలియదు, కానీ ఇక్కడ టూరిజం మన తెలంగాణ వైపు ఉన్న టూరిజం లాంచీ అకస్మాత్తుగా ఆపేయడం జరిగింది. అదే ఆంధ్రాలో ఉన్న లాంచీ ప్రతిరోజు 3 లాంచీలు, ఏపీ టూరిజం నుంచి 3 లాంచీలు దాదాపు 40 మందిని చొప్పున అక్కమాదేవి గుహలకు తీసుకొని వస్తున్నారు. కానీ మన తెలంగాణ టూరిజం మాత్రం లాంచీని ఒక పక్కకు ఒడ్డుకు కట్టి పెట్టారే తప్ప ఏం చేయలేకపోతున్నారు. ఇక మిగతా విషయంలో పోల్చుకుంటే డ్యామ్ గేట్లు ఓపెన్ అయినాయి కనుక సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో కూడా కనీసం మన లాంచీని తిప్పకపోవడం చాలా దురదృష్టకరం. అందులో మన స్థానిక ఎమ్మెల్యే గారు కష్టపడి తీసుకొచ్చిన ఈ యొక్క లాంచీలో మన ఇక్కడ ఉన్న స్థానిక యువతకు ఎంతో కొంత ఉపాధి కలుగుతారన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. అవన్నీ పక్కన పెట్టి లాంచీని పక్కన పెట్టడం చాలా దురదృష్టకరం. అక్క మహాదేవి టెంపుల్ టెక్నికల్గా మన తెలంగాణ వైపు ఉన్నా కూడా ఏపీ టూరిజం నుంచి లాంచీలు యథేచ్ఛగా వెళ్ళి టికెట్లు కొనుగోలు చేసి అక్కడ తీసుకెళ్తున్నారే కానీ మన తెలంగాణలో ఉన్న అక్కమాదేవి గుహలకు మన తెలంగాణ లాంచీని తీసుకురాలేకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి డ్యామ్ గేట్లు ఓపెన్ అయినందువల్ల సందర్శకులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి త్వరలో అంటే రేపో మాపో వెంటనే ఈ యొక్క లాంచీని పునఃప్రారంభించాలని మనసారా కోరుకుంటూ ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారి బ్రహ్మగిరి గ్రామ సమీపంలో శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తున్న వారి ఫార్చునర్ కారు మలుపు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 7గురిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మహబూబ్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. కర్నూలు బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ శరత్ చంద్ర మరియు కళాశాల సిబ్బంది అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ క్షిపణి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన గొప్ప శాస్త్రవేత్త అని, అణుపరీక్షలలో కీలకమైన సంస్థాగత సాంకేతిక పాత్ర పోషించి భారతదేశపు మిజైల్ మ్యాన్గా పేరొందిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప అణుశాస్త్రవేత్త అబ్దుల్ కలాం అని ముఖ్య అతిథి డాక్టర్ శరత్ చంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ రామకృష్ణ, విజయశేఖర్, సోమేష్, ఉలోజీరావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని వెల్లచింతలగూడెం గ్రామంలో రాత్రి సంభవించిన తీవ్ర గాలివాన బీభత్సం కారణంగా గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. సుమారు 20 ఇళ్లపై పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన ఘటన చోటు చేసుకుంది. దీనివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా పశు నష్టం వంటి అనేక సమస్యలు వాటిల్లాయి. ఈ నేపథ్యంలో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు వెలిచింతలగూడెం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమై తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కనీసం అది చేస్తే మాకు ఎంతో మేలు చేసినట్టు అవుతుందండి. మరి ఎన్నో కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరి మేము చేస్తుంటే ఆయన మద్దిపాటి వారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పేరు మీదుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ జొల్లగడ్డ రాంబాబు గారు ఈ రోజున అందరికీ నిత్యావసర సరుకులు అదేవిధంగా మరి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ యొక్క బాధితులకి తప్పనిసరిగా మరి మద్దిపాటి వెంకటరాజు గారు మా గ్రామం పట్ల ప్రేమతో వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నట్టు మరీ ముఖ్యంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని ఖచ్చితంగా నాగరాజు గారు సార్ అందరికీ నమస్కారం అండి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు గతంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దివంగత నేత స్వర్గీయ జక్కంపూడి కృష్ణమూర్తి దంపతుల ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని
స్వర్గీయ జక్కంపూడి కృష్ణమూర్తి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య నివాళులర్పించారు. ఈ పంచాయతీ అన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ కొత్త వెంకటగిరి పంచాయతీకి 7 హ్యామ్లెట్లు ఉన్నాయి. ఈ పక్క సత్యం గారు ఉండేవాడు, ఆ పక్క పెద్ద ఆయన ఉండేవాడు. ఈ ఊళ్ళన్నిటికీ రహదారులు కల్పించి మీరున్నప్పుడు కూడా అన్నారగూడానికి రోడ్డు వేయాలంటే మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు, నేను అప్పుడు లేను. అయినా సరే మిమ్మల్ని శంకుస్థాపనకు పిలిచి కొబ్బరికాయ కొట్టించి ఈ రకంగా ఆఖరికి గూడూరు దగ్గర వంతెన కట్టాలన్న దేవుడు. అదేందా అసలు హైదరాబాద్లో లేదు ట్రైన్ కొత్త వెంకటగిరికి ఏంటంటే లేదు సత్తుపల్లిలో ఉంది కాబట్టి నా వెంకటగిరి కూడా అట్లే ఉండాలని చెప్పి ఈ రకంగా సత్తుపల్లితోటి పాటు తల్లాడ మండలానికి అప్పుడు మా దర్గా. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యం వికటించి 4 ఏళ్ల బాలుడు యశ్వంత్ మృతి చెందడంతో ఆరోగ్య హాస్పిటల్ ముందు బాలుడి బంధువులు ఆందోళన చేపట్టారు. కల్లూరు పట్టణంలో ఏకలవ్య కాలనీకి చెందిన సాయి గంగా భవానీ దంపతులకు యశ్వంత్, జశ్వంత్ అనే కవల పిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరు యశ్వంత్కు అనారోగ్యంతో జలుబు చేసి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో శుక్రవారం సాయంత్రం ఆరోగ్య హాస్పిటల్కు కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. బాలుడు యశ్వంత్కు నిమ్ము ఉందని వైద్యుడు ఇసాక్ అహ్మద్ నిర్లక్ష్యంగా సెలైన్ ఎక్కించి ఇంజెక్షన్లు చేయడంతో డోస్ ఎక్కువై వైద్యం వికటించి బాలుడు యశ్వంత్ మృతి చెందాడని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక హాస్పిటల్ ముందు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. దీంతో వైద్యం చేసిన వైద్యుడు హాస్పిటల్ లోనికి వెళ్లి తాళాలు వేసుకుని ఉండడంతో కోపోద్రేకులైన బాలుడి బంధువులు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి ప్రయత్నం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత బంధువులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే బాలుడి మృతదేహం మీద పడి యశ్వంత్ లే చాక్లెట్ తీసుకొచ్చి అని రోధిస్తుంటే చూపరులు కన్నీరు మున్నీరయ్యారు. పెట్టి బాగానే ఉన్నాడు. అయితే వాడి హాస్పిటల్లో ఉండలేకపోతే నేను 2 రోజులు ఇంటికి వెళ్తా అంటే డాక్టర్ గారు 11 తీసుకొస్తామన్నారు. అయితే సరే అన్నాడు. సరే అని సంతకం పెట్టాలి. వాడు సంతకం పెట్టి వెళ్ళి వాళ్ళు వచ్చి నువ్వు సీరియస్గా ఉన్నాడు. వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకుంటారు? టాబ్లెట్ల కోసం మెడిసిన్ రాసిందంట. మెడిసిన్ రాస్తే మా ఇల్లు ఎక్కడే కదండి, మేము ఇంటికి వెళ్తాం. మేము ఇంటికి వెళ్ళి మరి తర్వాత మా వాళ్ళని తీసుకొని వస్తామని చెప్పారంటే నువ్వు బయటకు వెళ్తే నాకు సంబంధం లేదని నువ్వు సంతకం పెట్టుకో అని చెప్పి సంతకం పెట్టించుకొని సంబంధం లేదు అని చెప్పి సంతకం పెట్టించుకోండి. ఆమెకు రాయడానికి కూడా రాదు. వేలు మాత్రం పెట్టించుకోండి. ఓకే వెళ్ళింది. నేను ఇందాక తీసుకొని వచ్చిన పిల్లగాన్ని ఇంటికాడ నుంచి హాస్పిటల్ తీసుకొని వచ్చినప్పుడు మరి నిన్న మీరు సంతకం పెట్టించుకున్నప్పుడు మళ్ళీ అడ్మిట్ చేసుకోకూడదు కదా. ఏం చెప్పారు? ఖమ్మం తీసుకెళ్తారా, ఇక్కడ చెప్తారా అని చెప్పి అన్నారు. ఖమ్మం ఎప్పుడు తీసుకెళ్ళాలి సార్ అని చెప్పి నేను అడిగాను. పిల్లగాడికి సీరియస్గా ఉందా, ఇప్పుడు తీసుకెళ్లాలా, రేపు పొద్దున్న తీసుకెళ్లాలా, ఎప్పుడు తీసుకెళ్లాలని నేను అడిగినప్పుడు నాకు డాక్టర్ గారు ఏం సమాధానం చెప్పకుండా 10 నిమిషాలు ఆగని చెప్పేసి అన్నారు. ఈ 10 నిమిషాల్లో లోన తీసుకెళ్ళారు, వెంటిలేటర్ మీద పెట్టారు, లోపల ఆక్సిజన్ పెట్టారు, ఎయిర్ పెట్టారు, బ్రీతింగ్ చూశారు. నేను ఏంటి సార్ అని చెప్పి అప్పటికి 3 సార్లు అడిగితే ఒక 2 నిమిషాలు లాగని చెప్పి ఎట్లా అన్నారు. ఇంజక్షన్ 3 ఇంజక్షన్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.